మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ శివారెడ్డిగూడలోని మారుతినగర్లో గల ఈద్గా మసీద్పై కాలనీవాసులు చేసిన ఫిర్యాదులను అధికారులు తోసిపుచ్చుతూ ముస్లింల మసీదు పక్కన ఉన్న స్థలంలో రూములు కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఈ స్థలం దాదాపు 50 సంవత్సరాల క్రితమే మాకు కేటాయించారని, ఈ స్థలం 3 ఎకరాలు ఉండగా దానిలో కొంత భాగం క్రిస్టియన్స్ కి, కొంత భాగం ఎస్సీ ఎస్టీ వాళ్లకు కేటాయించగా మిగిలిన 2 ఎకరాల 3 గుంటల స్థలాన్ని ముస్లింలకు అప్పటి తెలుగుదేశం పార్టీ రెవెన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ కేటాయించడం జరిగిందని ముస్లింలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేయగా మంగళవారం రోజున అధికారులతో పాటు గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఈ స్థలాన్ని పరిశీలించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, పక్కనే ఉన్న నాలాకు కొంత దూరం స్థలాన్ని వదిలి రూములు కట్టుకోవచ్చని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగిందని, కనుక కాలనీవాసులు దయచేసి ఇట్టి విషయంలో లేనిపోని అపోహలు ప్రజల్లో సృష్టించవద్దని ముస్లిం సోదరులు కోరడమైంది. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, గట్కేసర్ మసీద్ అధ్యక్షుడు అన్నుభాయ్, కమిటీ సభ్యులు కబుత్బాయ్, ఫారూక్, రహీం, నబీ, షకీల్, నజీర్, గఫర్, షహనవాజ్, జహంగీర్ మరియు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. సమస్య చేసి ఈ ఈద్గా ఇప్పుడు కాదు, ఇది దేవేందర్ గౌడ్ ఉన్నప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి కేటాయించిండు. అందులో క్రిస్టియన్స్కి, మళ్ళా వేరే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ముస్లిం సోదరులందరికీ ముగ్గురిని పంచుకున్నాము. పంచుకున్న తర్వాత మేము రోడ్డు కూడా మేమే ఇచ్చినాము. ఈద్గా వెనక రోడ్డు ఈ ల్యాండ్గా మాదేది. ఇప్పుడు మేము ఇది మొత్తం భరంతి 30 ట్రాక్టర్లు వేసి నింపినాము. ఇప్పుడు వాళ్ళకు బాధ కనిపిస్తుంది. ఇది పెద్ద బొంద ఉండేది ఇంటి ఆడదాకా, మళ్ళీ అక్కడ బొందల మీద ఇల్లులు కట్టుకుంటారు వాళ్ళు. మళ్ళీ దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు కూడా మున్సిపల్ ఆఫీస్లో పోయి కూర్చొని మాట్లాడితే కమిషనర్ గారు ఏమనంటే, మీరు కంటైనర్ వేసుకోండి అయ్యా, మీరు మలిగిలు కట్టుకోండి, కంటైనర్ కూడా వేసుకుంటుంటే కూడా వాళ్ళు భరించలేరు. అందుకే మేము అందరం జమ అయ్యి మస్జిద్ కమిటీ వాళ్ళు పిలిస్తే మేము అందరం వచ్చి మాట్లాడినాము. మేము ముందు మా వినతి ప్రకటిస్తున్నాము. మాది 2 ఎకరాల 3 గుంటలన్నా. పేపర్ కూడా ఉన్నది మా దగ్గర, గవర్నమెంట్ ఇచ్చింది. మారుతి నగర్ శ్రీనిధి కానుకొని ఉన్న ఈ ఈద్గా ఇది ఇప్పటిది కొత్తది కాదు. ఇది గత 30-40 సంవత్సరాల నుంచి తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడనే ప్రతి ఒక్క ముస్లిము ప్రతి ఒక్క పండుగకి ఇక్కడ నమాజ్ చేస్తానికి వస్తారు. ఏంటంటే దీనికి పక్క వాళ్ళు పడరాక ఇది నాలా ఉండే అది ఉండే, ఇది లేనిది ఒకటి పోని కిరికిరి పెట్టి దీనికి ఆబ్దామని చూస్తున్నారు. కానీ ఇది న్యాయం కాదు. ఇది ఈ నీళ్ళు వచ్చేది నాలది మైసమ్మ గుట్టకేళ్ళు వస్తాయి, వర్షం పడ్డ నీళ్ళు వస్తాయి. కావాలంటే ఎవరన్నా వచ్చి చెక్ చేసుకోవచ్చు మోరి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరికా దీనికి రోడ్ బి లేదు, దీనికి ఈ వెంచర్ కి రోడ్ బి లేదు, ఈ కాలనీకి రోడ్ బి లేదు. దీనికి దయచేసి గవర్నమెంట్ ఆఫీసర్ దృష్టి పెట్టి దీనికి మా స్థలానికి మాకు కేటాయించాలని కోరుకుంటున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేటలో 62 నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో SK8 స్కూల్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన 8 మంది పాల్గొన్నారు. శైలజా నాయుడు ఫౌండర్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుంచి మా కోచ్ రాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నామని, తమ అకాడమీలో 100 మంది విద్యార్థులు రోజువారీ ప్రాక్టీస్ చేస్తున్నారన్నారు. 62 నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో మా అకాడమీకి చెందిన విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 5,000 మంది విద్యార్థులు పాల్గొన్నారని, అందులో 60 సెకండ్స్ నేషనల్ మారథాను, 42 కిలోమీటర్స్ గోల్డ్ మెడల్ సాధించిన చరితారెడ్డి మరియు 500 మీటర్ల రోడ్ 1 లాక్ కాన్స్ మోడల్ ఆర్నావ్ అరుదైన మెడల్స్లు పథకాలు సాధించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా SK8 స్కూల్ స్పోర్ట్స్ అకాడమీ చరితారెడ్డి మరియు ఆర్నావ్ను అభినందించి సన్మానించి సత్కరించారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను 1 year నుంచి స్కేటింగ్ చేస్తున్నాను. నాది 3rd నేషనల్స్, 62nd నేషనల్స్. నాకు 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. లాస్ట్ 60th నేషనల్స్లో నాకు ఇంకా 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి.
ఎస్జిఎఫ్లో నాకు 3 గోల్స్ వచ్చాయి. ఇంకా ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎస్జిఎఫ్ఐ స్టేజ్లో మళ్ళీ మా డాడీ మమ్మీ గోల్డ్ రావాలనేసి చూస్తున్నారు. నా పేరు చరితశ్రీ. నేను స్కేటింగ్ చేస్తూ ఉంటాను. నాకు ఒక గోల్డ్ మెడల్ వచ్చింది 62nd నేషనల్స్లో. నేను 7 years నుంచి చేస్తున్నాను. నా కోచ్ రాజు సార్, ఇంకా ఈ రింగ్ ఓనర్ శైలజ ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. మై పేరెంట్స్, సార్ అండ్ స్కేట్ స్కూల్ అకాడమీ. ఎప్పుడు జాయిన్ అయినా దీనిలో? ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 5 years అయింది. 5 years అయిందా? 5 yearsలో ఎన్ని మెడల్స్ వచ్చినాయి మీకు? 2 రిలే మెడల్స్ వచ్చాయి నేషనల్స్లో, 2 ఎస్జిఎఫ్ఐ నేషనల్స్, ఇది ఒక మేజర్ మెడల్. అన్నిటి ఇదే అకాడమీ లేకపోతే వేరే? ఇదే అకాడమీలో వచ్చాయి అన్ని. అండి, మేము స్కేట్ స్కూల్ అకాడమీని రిప్రజెంట్ చేస్తాం. ఇది బోరంపేటలో ఉంది. దీంట్లో మేము స్కేటింగ్, క్రికెట్, బాక్స్ క్రికెట్, ఇంకా కరాటే, ఆర్చరీ నేర్పిస్తామండి. ఇక్కడ మా కోచ్, ఇప్పుడు మేము ఇచ్చే ఇంటర్వ్యూ వచ్చి స్కేటింగ్ గురించి. మా పిల్లలు 62 నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్కి వెళ్ళారండి. దాంట్లో నుంచి మా 2 పిల్లలకి మెడల్స్ వచ్చినాయి. ఒక బాబు జి ఆర్నవ్ అనే అబ్బాయికి 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి నేషనల్ లెవెల్లో. అన్ని స్టేట్స్ నుంచి వచ్చారండి. అండ్ ఎం చరితారెడ్డి, ఈ పాపకేమో మ్యారథాన్ 42 kilometers దాంట్లో మొత్తం ఇండియా మొత్తానికి ఈ పాప చాలా మంచిగా చేసిందండి. ఆ పాపకేమో గోల్డ్ మెడల్ వచ్చింది. అండ్ ఆ పాప వరల్డ్ ఛాంపియన్షిప్ ఆడిన పిల్లల్ని కూడా ఓడిచ్చేసి వచ్చింది. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ద కిడ్స్. అండ్ మా దగ్గర నుంచి టోటల్గా 7 members వెళ్ళారు. చిన్న పాప వచ్చి హేతుశ్రీ, ఇంకో బాబు జ్ఞానతేజ్, ఇంకొక అబ్బాయి అక్షజ్, శివాంగి దుబే, అండ్ ఆర్నవ్, ఎం చరితారెడ్డి అండ్ తనేష్ అనే అబ్బాయి వెళ్ళారు. మా కోచ్ వచ్చి రాజు సార్. ఆయన సపోర్ట్ వల్లే ఇవన్నీ మేము అచీవ్ చేయగలుగుతున్నాము. బి రాజు సార్ అనే అతను ఎప్పటి నుంచో కోచింగ్లో ఉన్నారండి. హీ ఈజ్ అ ఇన్లైన్ హాకీ ప్లేయర్ అండ్ ఈయన ఆల్మోస్ట్ 10 times కన్నా ఎక్కువ నేషనల్ ఆడున్నారండి. దాంట్లో చాలాసార్లు నేషనల్ మెడల్ కూడా తీసుకున్నారు. ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు ఇన్లైన్ హాకీ నుంచి. సో మా రాజు సార్ వల్లే మేము ఇదంతా చేయగలుగుతున్నాం. సపోర్ట్ వల్ల మా అకాడమీకి ఇంకా మంచి మెడల్స్ వచ్చి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. దళారులను నమ్మి మోసపోవద్దని ఓవైపు ప్రభుత్వం చెప్తూనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు మాత్రం మోసం జరుగుతూనే ఉంది. మోసం జరిగిందని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం షేర్పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని విక్రయించారు. విక్రయించిన సమయంలో కొనుగోలు కేంద్రం నుండి రసీదులు అందజేసినప్పటికీ డబ్బులు మాత్రం ఒక్కో రైతుకు సుమారు 940 రూపాయల నుండి 1500 వరకు ఒక్కో రైతుకు తక్కువ రావడం జరిగింది. ఇదేమిటని ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదు. షేర్పల్లి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించడం జరిగిందని, విక్రయించిన సమయంలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమకు అందించిన రసీదులో ఒక రకం తూకం ఉండగా డబ్బులు మాత్రం సుమారు 42-50 కిలోల వడ్లకు తక్కువగా వచ్చాయని, ఇదేమిటని ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదని, సమస్యను పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. యాసంగి సీజన్లో సైతం షేర్పల్లి గ్రామానికి చెందిన రైతు పెంటయ్య 56 క్వింటాల ధాన్యం తూకం చేయగా 50 క్వింటాల ధాన్యానికి డబ్బులు రావడం జరిగిందని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతు పెంటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించిన రైతులందరికీ డబ్బులు తక్కువగా వచ్చాయని రైతులు శ్రీనివాస్, మధు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తక్కువగా వచ్చాయని ఐకేపీ ఏపీఎం అశోక్ కు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా స్పందించడం లేదని, సిసి సుల్తానాకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమకు అన్యాయం చేశారని, ఈ విషయంపై విచారించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మధు, అశోక్, దుర్గయ్య, నవీన్, రాములు, సిద్దిరాములు తదితర రైతులు పాల్గొన్నారు. నా పేరు రత్పల్లి రాము, మా షేర్పల్లి విలేజ్. నాకు మా బాబుకు 26 సంచులు పడ్డాయి. పడితే దానికి 50 క్వింటాల 40 కిలోలు, దానికి అమౌంట్ 1,16,000 పడాలి. దానికి 1,16,000 పడ్డాయి. 9,000 రూపాయలు లాస్ అయింది. ఎట్లా లాస్ అయింది ఏం కథను మీరు చర్య తీసుకొని అది
సక్రమంగా మా డబ్బులు మాకు సక్రమంగా రావాలని న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఓళ్ళని అడిగినా ఓళ్ళు ఏం చెప్తలేరు, ఏమన్నా అంటే మ్యాచ్ తక్కువ వచ్చింది, మీరు మ్యాచ్ కరెక్ట్ పెట్టలేరు అది అంటారు. దానికి న్యాయం చేయగలరని కోరుతున్నాం. నార్సింగ్ మండల్ ఈ ఐకేపీ ముందున్న పెద్ద మనుషులు అంటే జోగే వాళ్ళు కానీ దాని ఇన్ఛార్జీలు కానీ ఊళ్ళో ఉన్న రైతులకు అన్యాయం చేయడం జరుగుతుంది. లారీకి ఇంత కమిషను, ఇంత ఎక్కువ జోకుడు అంటే 2 40 కిలోల 2 కిలోల 40 గ్రాములు 40 గ్రాములు జోకడం జరుగుతుంది. అట్లా మేము ఆసాంలో టాపాల కిరాయి ఇది అది, ఆసాంలో ట్రాక్టర్ల కిరాయి, మిషన్ల కిరాయి ఇవన్నీ లేక పెట్టుబడి కూడా మిగలక ఇప్పుడు బిచ్చం వేసుకునే పరిస్థితికి వచ్చింది. దానికి మీరు రైతులు కానీ విలేకరులు కానీ ముఖ్యమంత్రి కానీ మీరు ఏదన్నా ఆదర్శంగా ఆదుకోండి. పాత వాళ్ళని మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. నేను పోయిన వానాకాలంలో 56 క్వింటాళ్ళు దొరికిన, అందులో 6 క్వింటాళ్ళు నాకు తక్కువ వచ్చినాయి, కట్ చేసిర్రు. అయితే అందులో వేరేటోళ్ళవి కూడా పచ్చిగున్నాయని అందులో వేసిరట. దాని మీద మాయి కట్ చేసిర్రు, మా ఎండినవి వాళ్ళు. ఆడికి 15 రోజులు అయింది మేము కుప్పకోసి. ఇక వాళ్ళు కూడా మాకు కొందరు తక్కువ వచ్చినాయి అని ఇంకా 6 క్వింటాలు 8 క్వింటాలు 10 క్వింటాలు అనుకుంటా వచ్చారు. వాళ్ళు కూడా ఆడికి 10 మంది దాకా వచ్చారు. ఆ 10 మంది కూడా ఆడ అందరూ సంతకాలు పెట్టిర్రు, ఇచ్చినాం, పేపర్ ఇచ్చినాం కలెక్టర్ దాకా, మేము ఎంక్వైరీ చేస్తామని విలేకరులు ఆయన వారు చేసిర్రు. ఇక వాళ్ళు ఏం చెక్ చేసిర్రు ఏందో నాకైతే తెలియదు. ఇక ఏమంటారు మరి సార్లు ఏమంటారు? సార్లు వీళ్ళని ఇక నేను మేడంను కూడా అడిగినాడ. మేడంను ఒకసారి గోవర్ధన్ నేను పోయి అడిగితే గోవర్ధన్ ఏమన్నాడు, అది గోవర్ధన్తో ఏమన్నది నేనేం చేయాలి, ఆడ రైస్ మిల్ వాళ్ళే కట్ చేసిర్రు అని అన్నది. ఏ రైస్ మిల్ పోయినా మరి ఓట్లు? తిరుమల రైస్ మిల్. ఆయన ఏమంటారు రైస్ మిల్ సేట్ ఏమంటారు? మరి సేట్ ఏమన్నాడు, నాకేం తెలుసు, అన్న పచ్చి వచ్చినాయి అందు గురించి నేను కట్ చేసిన, నాకేం తెలుసు అని ఆయన అన్నాడు. నీ ఓట్లు మంచిగా మరి? నా ఓట్లు మంచిగా ఉండే, మంచిగానే ఉన్నాయి. సేట్ పేరు బాబు సేట్ కావచ్చు. ఈ వర్షాకాలం పంటకు మనం కొనుగోలు చేసిన మరి కాంటను గుర్తిస్తే మనము 50 సంచులు పెట్టిన తడ 49 సంచులు వేయడం, నాది 75 సంచులు 75 సంచులకు 74 సంచులు వేయడం, ఇట్లా ఒక్కొక్కరి 4 సంచులు 2 సంచులు కడియడం జరిగింది. కాబట్టి మరి ఎందుకోసం కారణము, మరి ఇది ఎందుకు కట్టయినాయి అని చెప్పేసి కూడా రైతులకు వాళ్ళు ఫోన్ చేసి మరి మ్యాచ్లు తక్కువ వచ్చినాయి అది ఇది అని కూడా వాళ్ళు పలకరించలేదు. మరి అంతేకాకుండా మరి తక్కువ వచ్చినాయి అని కూడా చెప్పలేదు. మేము డబ్బులు చూసుకునేసరికి మరి ఇన్ని డబ్బులు తక్కువ వచ్చినాయని అడిగితే కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి మరి మళ్ళీ తిరిగి రైతులకు అన్ని డబ్బులు వేసే విధంగా మన ఎంఆర్ఓ కానీ మన తహసీల్దార్ ప్రతి ఒక్కరూ దీనికి అధికారులు పాటించి మరి గమనించి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాము. మరి ముఖ్యంగా ప్రతిసారి ఇదే విధంగా కటింగ్ అవుతున్నాయి. ఏమనంటే మ్యాచర్ అంటారు, ఏమనంటే ఈసారి అయితే వర్షాలకి నాణ్య వడ్లు మనకి లేవు. ఒకసారి వర్షం పడ్డది, అది ఎప్పుడూ వెళ్ళిపోయింది. మొత్తం మ్యాచర్ చూస్తే 10, 9, 8 మ్యాచర్కు ఒక్క సంచి కూడా 40 కిలోల బడితి రాలేదు. ఇది వాస్తవము, వాళ్ళని అడిగిన వాస్తవం ఉంటుంది. ఈ 40 కిలోల బడితి రాని సంచిని కూడా తోడుకుంటూ కింద పోసి మళ్ళీ తెల్ల సంచులు తెచ్చుకొని మీరే నింపి ఇవ్వాలని చెప్పేసి రైతుల మీద ఇదే ఫస్ట్ సారి వేతనం ఆభరు కూడా రైతుల మీద వేసారు. కాబట్టి దీన్ని వెంటనే గమనించి మన ఎంఆర్ఓ సార్ కానీ మన దీనికి పై అధికారులు ప్రతి ఒక్కరు పట్టించుకొని రైతులకు న్యాయం చేయగలని కోరుచున్నాం. 75 సంచులు జోకిన 75 సంచులకు నాకు 74 సంచులు వేసారు అమౌంట్. ఒక 920 రూపాయలు తక్కువ వేసారు, ఒక సంచి తక్కువ ఇచ్చారు. సీఎల్ని అడిగితే కూడా ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇప్పటికీ ఫోన్ చేస్తే సీసీ మేడం అయితే అసలే ఫోన్ లేవట్లేదు. సీఎం సార్ అయితే వాళ్ళు దీనికి అధికారి పెద్ద మనిషి మన అశోక్ సార్ ఉడక ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తున్నాడు. కానీ ఆయన ఉడక రెస్పాన్స్ లేదు. వాట్సాప్ చేసింది కూడా ఇదివరకు వాళ్ళు వాట్సాప్ తీసుకోలేదు, ఇదివరకు కూడా చూడలేదు. మరి ఆ పైసలు పడ్డా కూడా అమౌంట్ కూడా వాళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది, ఆ మెసేజ్ కూడా చూడలేదు. కాబట్టి ఇది వెంటనే స్పందించి మనకు పై అధికారులు మనకు వెంటనే న్యాయం చేయాలని కోరుచున్నాం. సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా బుధవారం సంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని
ట్రెసా ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ బ్యాడ్మింటన్ ఆడారు. ఈ కార్యక్రమంలో యువజన సంక్షేమ అధికారి కాసింబేగ్, జావేద్ అలీ, పవన్ తదితరులు పాల్గొన్నారు. రైజింగ్ కిసెస్ మెదక్ జిల్లాలో 78 కోట్ల 19 లక్షల స్త్రీనిధి రుణాలు ఇవ్వాల్సి ఉండగా 36 కోట్ల రుణాలు అందించడం జరిగిందని, మరో 43 కోట్ల రూపాయలు 3 నెలల్లో అందించడం జరుగుతుందని మెదక్ జిల్లా స్త్రీనిధి రీజనల్ మేనేజర్ గంగారాం అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శ్రీనిధి రుణాలకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. మండలంలో ఇచ్చిన రుణాలు, వాటి రికవరీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 78 కోట్ల 19 లక్షల రుణాలు ఇవ్వాల్సి ఉండగా వాటిలో 36 కోట్ల రుణాలు శ్రీనిధి ద్వారా అందించడం జరిగిందని, మరో 43 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డిఆర్డీఓ ఆదేశాల మేరకు వివోఏల సమావేశం ఏర్పాటు చేసి రుణాలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇచ్చిన రుణాలకు సంబంధించి 75% రికవరీ కూడా చేయడం జరిగిందని, మిగతా రుణాలను త్వరలోనే రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలో 9,700 మంది సభ్యులకు రుణాలు అందించడం జరిగిందని, మండలంలో 5 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా 1,50,00,000 రుణం ఇవ్వడం జరిగిందని, మిగతా రుణాలు అందించేందుకు మార్చి 31వ తేదీ వరకు రుణాలు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని కామారం, జంగరాయ్, చిన్నశంకరంపేటకు సంబంధించిన కొన్ని రుణాల రికవరీ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని కూడా త్వరలోనే రికవరీ చేసే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. శ్రీనిధి రీజనల్ మేనేజర్ నేను. అయితే జిల్లాలో శ్రీనిధి టార్గెట్ వచ్చేసి మొత్తం 78 కోట్ల 19 లక్షలు ఈ సంవత్సరం. దాంట్లో వచ్చేసి ఈ రోజు నాటికి, అంటే ఈ నెల నాటికి 36 కోట్లు మనం డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. 36 కోట్లకు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఏదైతే గ్యాప్ అమౌంట్ ఉందో, అంటే గ్యాప్ అమౌంట్ ఇంకా మనము మొత్తం చేయాల్సింది ఇంకా 43 కోట్లు చేయాలి. 43 కోట్లకు మేము ఇప్పుడు యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాము. అదే రకంగా అన్ని మండలాల్లో కూడా వివోఏలు, సీసీలు ఏపీఎన్తో రివ్యూ మీటింగ్ యాజ్ పర్ మన డిఆర్డీఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము రివ్యూ మీటింగ్ పెట్టేసి అది ఎట్లా చేయాలి, 3 నెలలు ఎలా కంప్లీట్ చేయాలనేది యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రికవరీ గురించి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్యాడీ అమౌంట్స్కి టచ్ అయ్యాయి కాబట్టి కొంచెం రికవరీ అమౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి 75% ఉంది జిల్లాది శ్రీనిధిలో. ఇంకో 25% గ్యాప్ ఉంది కాబట్టి కొన్ని ఆ రిపేమెంట్స్ అమౌంట్ కూడా మొత్తం కూడా రికవర్ చేయడానికి మేము విలేజ్లలో ఎక్కడెక్కడ ఏమైతే ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లం తీసుకొని మేము డిఆర్డీఓ సార్కు, అదే రకంగా కలెక్టర్ సార్ కూడా ఈ సబ్మిట్ చేసి ఆ రికవరీని కూడా ఇమీడియట్గా రికవర్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కడైతే మాకు ఈరోజు నేను ఇక్కడ శంకరంపేట రావడానికి ఏంటంటే మెయిన్గా మాకు ఇక్కడ ఒక 2-3 వివోలు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి. అవి ఏంటంటే కామారం ఒకటి ఉంది, అదే రకంగా జంగరాయి ఒకటి ఉంది, అదే రకంగా ఇక్కడ లోకల్ పద్మనాభ వివో అని ఉంది. ఈ వివోల రికవరీ కూడా మేము చేయడానికి యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ 20వ తారీఖు డిస్టిక్ కూడా, జిల్లా కూడా వివోలను పిలిపిస్తున్నాము ఇక్కడ ఈ వివోలకు సంబంధించి. ఈ రికవరీ చేయడానికి ఏంటంటే ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమున్నాయా అనేది మేము ఫీల్డ్ లెవెల్లో మేము అబ్జర్వ్ చేసి ఆ రిపోర్ట్ని సార్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్కు ఈ మండల్ది కూడా రికవరీ % ఇంప్రూవ్ అవుతుంది. అదే రకంగా డిస్టిక్ అది కూడా అన్ని మండలాల్లో కూడా ఇదే రకమైన యాక్షన్ ప్లాన్తో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి మండలం కూడా నేను విజిట్ చేయడం జరుగుతుంది. ఓకే. శంకరంపేటలో మొత్తం వచ్చేసి 26 వివోలు ఉన్నాయి. అంటే గ్రామాలు అంటే వివో, ఒక్కొక్క గ్రామంలో 2 వివోలు కూడా ఉంటాయి. దాంట్లో మనం 32 వివోలకు మనం లోన్లు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మొత్తం వచ్చేసి 943 ఎస్హెచ్జీలు ఉన్నాయి సంఘాలు.
ఈ 943లో మనం లోన్ ఇచ్చింది, అంటే లోన్ ఇప్పటి వరకు అవుట్స్టాండింగ్ ఉంది 500 ఎస్హెచ్జీలకు లోన్ ఉంది. సభ్యులది ఒకవేళ మనం సభ్యులది తీసుకుంటే 9,765 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 7,190 మందికి మనం లోన్ ఇవ్వడం జరిగింది శ్రీనిధి ద్వారా. నెక్స్ట్ ఈ సంవత్సరం టార్గెట్ వచ్చేసి, అంటే శంకరంపేట మండల్ ఒకటే, మీకు ఇంతకుముందు నేను జిల్లా శంకరంపేట మండల్ది టార్గెట్ వచ్చేసి 5,18,53,000, 5,18,53,000. ఈ రోజు వరకు డిస్బర్స్మెంట్ చేసింది 1,68,48,000 మాత్రం డిస్బర్స్మెంట్ అయింది. డిస్బర్స్మెంట్ పర్సెంట్ వచ్చేసి 32.49% డిస్బర్స్మెంట్ అయింది. ఈ రిమైనింగ్ ఏంటంటే ఈ 3,50,06,000 ఇప్పుడు ఏదైతే గ్యాప్ ఉందో ఈ 4 నెలలు మేము యాక్షన్ ప్లాన్ తీసుకొని ఖచ్చితంగా ఇప్పుడు ప్యాడీకి కూడా అంటే క్రాప్స్ అవి స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మేము యాక్షన్ ప్లాన్ తీసుకొని 3,60,50,00,000 ఖచ్చితంగా బై ఫిబ్రవరి ఎండ్కే పూర్తి చేయాలని మేము యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నాం. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తాలోని సంతోషిమాత కుమారస్వామి సమేత మహాగణపతి పంచాయతీల దేవాలయ 3వ వార్షికోత్సవం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంకష్టహార చతుర్థి సందర్భంగా దేవాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉదయం మండపారాధన, అభిషేకం, గణపతి హోమం, శివపార్వతి కళ్యాణం, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు వడిబియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూజారి రాఘవేంద్ర శర్మ, ఆలయ నిర్మాత హనుమంతరావు మాట్లాడుతూ సంకష్టహర చతుర్థి సందర్భంగా మహాగణపతి దేవాలయంలో గణపతి హోమం, అభిషేకం, శివపార్వతుల కళ్యాణం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ ఆశీస్సులు, ఆదేశాల మేరకు కార్యక్రమాలు అన్నింటినీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుందని, 3 సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం ప్రతి ఏటా వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, వచ్చే సంవత్సరం 4వ వార్షికోత్సవం ఇంతకన్నా ఘనంగా నిర్వహించుకునే విధంగా స్వామివారు ఇక్కడ ప్రాంత ప్రజలను చల్లగా చూడాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, ఉదయ్ భాస్కర్, రామకృష్ణారావు, బాలేష్, శంకరయ్య, యాదవరావుతో పాటు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. శ్రీ 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 మాధవానంద స్వామి వారి ఆదేశానుసారం వారు కరకమలం చేత 3 సంవత్సరాల క్రితము ప్రతిష్ఠించబడి మహాగణపతి దేవాలయం 3వ వార్షికోత్సవము సంకట చతుర్దశి సందర్భంగా వారి ఆదేశానుసారం ఈరోజు బుధవారము సంకట చతుర్దశి రోజున 3వ వార్షికోత్సవము కనుల పండగగా గవ్వలపల్లి ఎక్స్ రోడ్లో మహాగణపతి దేవాలయంలో వేద పండితుల మధ్య బ్రహ్మాండంగా జరిగినది. ఇట్టి కార్యక్రమానికి అందరూ చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలైనందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తిరిగి మళ్ళీ 4వ వార్షికోత్సవం కూడా ఇదే స్ఫూర్తితోటి మమ్మల్ని ఆనందింపజేస్తారని మీ అందరికీ మరొకసారి మనవి చేస్తాం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి గ్రామం దగ్గర హరిహరపుత్ర గత 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితము వెలిసిన శ్రీ మహాగణపతి పంచాయతన సుబ్రహ్మణ్యేశ్వర తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత సంతోషిమాత ఆలయం ఇక్కడ మన హరిహర ఇంటి లోపల గత 4 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడినది. ఈసారి 3వ సంవత్సరము స్వామివారి పంచాయతనం లోపల వార్షికోత్సవం జరిగింది. స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవాచనము, తర్వాత అఖండ దీపారాధన, మన తర్వాత పంచామృతాలతో విశేష అభిషేకము, తర్వాత నవగ్రహారాధన, తర్వాత మంటపారాధన, అంటే 11 సార్లు గణపతి అధర్వణ శీర్షంతో హోమము, తర్వాత పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగింది. అదేవిధంగా కొంచెం ఆలస్యమైన ఈ రంగంపేట పీఠాధీశ్వరుడు శ్రీ 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 మాధవానంద స్వామి సరస్వతి స్వామివారు
ఇక్కడికి వచ్చే విధంగా మన ప్రాంతంలో వెలిసినటువంటి యొక్క వార్షికోత్సవంలో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా సేవాదళ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, టెలికాం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అందిస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. సర్వే ఆధారంగా అర్హులకు ఇల్లు మంజూరు చేస్తారన్నారు. ఎవరైనా ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలని, మా ప్రభుత్వంలో అలాంటి వాటికి స్థానం ఉండదని, పేదలకు అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాజీ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మన నార్సింగ్ గ్రామ ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వేను చేయడం జరుగుతుంది అధికారుల సమక్షంలో. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ నార్సింగ్లో కట్టలేము. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో సుమారు మన దుబ్బాక నియోజకవర్గానికి ఈ సంవత్సరం 3,000 ఇళ్ళు వస్తాయి. మా యొక్క అంచనా ప్రకారం నార్సింగ్కి సుమారు 100 ఇళ్ళ వరకు వస్తాయి. ఖచ్చితంగా మొదట మాత్రము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అలాగే పేదవాళ్ళకు ఇల్లు వారికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అధికారుల దృష్టికి కానీ అలాగే ఇందిరమ్మ కమిటీ మా మెంబర్లకు కానీ దృష్టిలో తీసుకెళ్తే ఏ ఒక్కరు కూడా ఏమాత్రం తప్పు చేయకుండా మొదట ప్రాధాన్యతగా పేదవాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరన్నా వేరే పార్టీ వాళ్ళు కానీ వేరే ఎవరన్నా గత ప్రజాపతిలు కానీ ఎవరన్నా ఫోన్ చేసి మీకు ఏమన్నా కన్ఫ్యూజ్ చేస్తే మాత్రం వాళ్ళ మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పార్టీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ చేతిలో ఏం అధికారం లేకుండా కానీ మేము చేస్తామని చెప్పి బయట కొంత ప్రచారం జరుగుతుంది. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ అధికారులు చేస్తారు. ఏమున్నా కానీ వీరి ద్వారానే చేసుకొని ఖచ్చితంగా మీరు అందరూ ఇల్లు లబ్ధి పొందాలని కోరుకుంటూ, ఎవరన్నా ఇలా తప్పుడు కార్యక్రమాలు చేస్తే మాత్రం మా యొక్క దృష్టి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ విషయంలో స్థానికంగా సర్వే చేయడం జరుగుతుంది నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో. కాబట్టి ఈరోజు ప్రతి ఇంటిని మేము సర్వేలో పాల్గొన్నాము. ఆ సర్వేలో కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి మా నాయకులు ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ప్రజలందరికీ, అధికార యంత్రాంగానికి. గత 10 సంవత్సరాల కింద నుంచి మనకు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు కానీ పేద ప్రజలు కానీ, ఇండ్లు వస్తాయని చూస్తూ ఉన్నారు. కానీ నేటికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ పాలనలోనే మేము ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం, ఈ రోజు వరకు నిజంగానే ఇందిరమ్మ పాలన వస్తే ప్రతి ఇంటికి 5 లక్షలు ఇస్తామని ఏదైతే మా పెద్దలు రాహుల్ గాంధీ గారు కానీ సోనియమ్మ మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటున్నాం. ఆ మాటకు కట్టుబడి కూడా ఇవాళ పేదవాళ్ళ ఇంటింటికి మేము కూడా ఇందిరమ్మ కార్యకర్తలుగా మేము ప్రతి ఇంటిని మేము జల్లెడబోసి గాలిస్తున్నాము. అధికారము ఏది అడ్డం పెట్టుకొనైనా గత పాలకుల నిర్లక్ష్యం, మస్తు డబ్బులు వసూలు చేసి ఇండ్లు ఇప్పిస్తామని చెప్పేసి పేదలను మోసం చేసిర్రు. కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏ పేదల దగ్గర కూడా ఒక్క 100 రూపాయలు కూడా ఏ నాయకుడు కూడా తీసుకోవద్దు, తీసుకుంటే కూడా మంచి పేరు ఉండకూడదు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి మేము కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ప్రతి పేదవానికి కూడా ఇల్లు వస్తుంది. మీరు కూడా ప్రజలు కూడా ఎవరిని నమ్మొద్దు, ఎవరికి 100 రూపాయలు కూడా మీరు ఇవ్వకూడదు. ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి, మేము పై అధికారుల దృష్టికి తీసుకుపోయి మిమ్మల్ని డబ్బులు అడిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో మా నాయకుల తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను.